హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ఆర్ అండ్ పాకెట్ టెక్ కమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియోలో మనం సోనీ XM6 ఇయర్ బడ్స్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. USA లో ఇది వచ్చేసి $350 అయితే పడుతుంది విత్ ట్యాక్స్. ఇండియాలో వచ్చేసి 25,000 to 30,000 రూపీస్ కి అయితే మనకి మార్చ్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఒకసారి డివైస్ ని అన్బాక్సింగ్ చేసి ఇయర్ బడ్స్ లో వచ్చిన న్యూ ఫీచర్స్ ఏంటి, న్యూ చేంజెస్ ఏంటి, అలానే దీంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్, ఎవరి డివైస్ ని పర్చేస్ చేయాలి, ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి అయితే అన్బాక్సింగ్ చేద్దాము. బాక్స్ చూస్తున్నారు కదా, వైట్ కలర్ బాక్స్, మొత్తం పేపర్ మెటీరియల్ తో అయితే బిల్డ్ చేశారు. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మోడల్ నెంబర్ అండ్ ఇయర్ బడ్స్ లోగో అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం మనకి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ బాటమ్ లో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే ఓపెన్ చేయాలి. లెట్స్ పిల్ ఇట్ ఆఫ్. లోపల బాక్స్ మీద 1000X సిరీస్ అని చెప్పి ఉంటుంది. ఓపెన్ చేయగానే ఒక బ్లాక్ కలర్ బాక్స్ అయితే ఉంటుంది. సో ఇదే ఇయర్ బడ్స్. ఈ ఇయర్ మనకి కేస్ కూడా రీడిజైన్ చేశారు. సో ఈ బాక్స్ కూడా తీసి పక్కన పెడితే ఇక్కడ చూడొచ్చు ఇయర్ టిప్స్ అయితే ఇచ్చారు. స్మాల్, లార్జ్ అండ్ ఎక్స్ట్రా స్మాల్ అయితే మనకి బాక్స్ లో ఉంటాయి. మీడియం సైజ్ మనకి ఇయర్ బడ్స్ కే పెట్టుంటాయి. అండ్ ఆల్సో మనకు ఒక చిన్న USB-C to USB-A కేబుల్ అయితే ఇచ్చారు ఫర్ ఛార్జింగ్. ఈ టాప్ బాక్స్ కింద సైడ్ చూసుకుంటే మనకి వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో 1 year లిమిటెడ్ వారంటీ అయితే సోనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో యూజర్ మాన్యువల్. అంతే, ఇంతకుమించి బాక్స్లో అయితే ఇంకేమీ రావు. ఇవన్నీ క్లీన్ చేసి ఒకసారి డివైస్ గురించి చూద్దాం. సో ఇక్కడ డివైస్ చూస్తున్నారు కదా, బాక్స్ ఇయర్ స్టైల్లో ఉంది. పైన ఒక పేపర్ ర్యాప్ అయితే ఉంది. లెట్స్ పిల్ ఇట్ ఆఫ్. సో XM6 వచ్చేసి మొత్తం మనకి 2 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్. నేనైతే బ్లాక్ కలర్ పర్చేస్ చేశాను. కేస్ చూస్తున్నారు కదా, రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. సైడ్స్ ఏమో మనకి కర్వీగా ఉంటాయి. ప్రీవియస్ డిజైన్తో పోల్చుకుంటే మనకి కొంచెం చేంజ్ అయితే కనిపిస్తుంది. హైట్ ఇంక్రీజ్ అయింది, విడ్త్ అయితే సిమిలర్గా ఉంది, బట్ కొంచెం రెక్టాంగిల్ షేప్లోకి అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చేసి మొత్తం మనకి ప్లాస్టిక్ బిల్డ్. వెయిట్ వచ్చేసి 47 grams అయితే ఉంటుంది కేస్ వెయిట్. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, USB-C పోర్ట్ ఫర్ ఛార్జింగ్ అండ్ ఆల్సో పేరింగ్ బటన్. బాటమ్ లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీరు వైర్లెస్ ఛార్జర్ మీద పెట్టంగానే ఛార్జింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు కేస్ ఓపెన్ చేయగానే రెడ్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. అండ్ ఆల్సో ఇయర్ బడ్స్ చూస్తున్నారు కదా, కొంచెం డిజైన్ అయితే చేంజ్ చేశారు. కొంచెం సన్నగా ఉంటుంది కానీ పొడుగ్గా ఉంటాయి అనమాట. ఈ ఇయర్ బడ్ వచ్చేసి మనకి 6.5 grams వెయిట్ అయితే ఉంటుంది. XM5 తో పోల్చుకుంటే కొంచెం వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది, బట్ థిక్నెస్ అయితే 11% తగ్గించారు. అండ్ ఇక్కడ టిప్ చూస్తున్నారు కదా, ఇదైతే చాలా సాఫ్ట్ గా ఉంది. మెమరీ ఫోమ్ మెటీరియల్ తో అయితే డిజైన్ చేశారు. ఇయర్స్ లో పెట్టుకున్నప్పుడు కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఆల్సో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కి అయితే బాగా పనికొస్తాయి. సో కంఫర్టబిలిటీ విషయానికి వచ్చేసరికి నా ఇయర్స్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటాయి. నాకు జనరల్ గా XM4, XM5 ఇయర్ బడ్స్ అయితే అంతగా ఫిట్ అవ్వలేదు, బట్ XM6 మాత్రం కంఫర్టబుల్ గా ఫిట్ అయింది. నేనైతే ఆల్మోస్ట్ ఆల్ 6 hours యూజ్ చేశాను. నాకైతే ఇయర్ బడ్స్ కంఫర్టబుల్ గా ఉన్నాయి. అందరికీ ఇలానే ఉండాలని లేదు. నా సజెషన్ ఏంటి అంటే, ఎప్పుడన్నా ఇయర్ బడ్స్ ని పర్చేస్ చేసేటప్పుడు ఫస్ట్ ట్రై చేయండి. కంఫర్టబుల్ గా ఉంది అనుకుంటే అప్పుడు మిగతా ఫీచర్స్ ని చెక్ చేసుకోవచ్చు. బడ్స్ చూస్తున్నారు కదా, మనకి అవుట్ సైడ్ వచ్చేసి 4 మైక్రోఫోన్స్ అయితే ఉంటాయి. సో టాప్ లో 2 మైక్రోఫోన్స్ ఉంటాయి, బాటమ్ సైడ్ ఇంకొక 2 మైక్రోఫోన్స్ అయితే ఉంటాయి. ఇయర్ బడ్స్ వచ్చేసి మనకి బీన్ షేప్ లో ఉన్నాయి. పేరింగ్ ప్రాసెస్ ఈస్ వెరీ సింపుల్. సో నేనైతే నా సామ్సంగ్ ట్రైఫోల్డ్ కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సెట్టింగ్స్ కి వెళ్ళి బ్లూటూత్ లోకి వెళ్తే ఇక్కడ చూస్తున్నారు కదా, XM6 అని చెప్పి చూపిస్తుంది. క్లిక్ ఆన్ ఇట్, క్లిక్ ఆన్ పేర్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పాపప్ అయితే వచ్చింది. క్లిక్ ఆన్ సేవ్. ఈ ఇయర్ బడ్స్ ని యూస్ చేసుకొని మన గూగుల్ జెమినై ఫీచర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. హే గూగుల్ అనగానే జెమినై ఫీచర్స్ రెడీగా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ రికార్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో యాప్ కస్టమైజేషన్స్ చేయాలి అనుకుంటే మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి సోనీ హెడ్ ఫోన్స్ కనెక్ట్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సోనీ యాప్ లోకి వెళ్తే ఇక్కడ టాప్ లో చూడొచ్చు ఛార్జింగ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. దాని కింద చూస్తే నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్స్ అయితే చూపిస్తాయి. నేనైతే అంబియంట్ సౌండ్ అంతగా యూస్ చేయను, నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ యూస్ చేసుకుంటా, లేదు అంటే ఆఫ్ యూస్ చేసుకుంటా. నెక్స్ట్ వచ్చేసి లిజనింగ్ మోడ్. లిజనింగ్ మోడ్ లో మనకి 2 సెట్టింగ్స్ అయితే ఉంటాయి. స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకుంటే మీ ఈక్వలైజర్ సెట్టింగ్స్ తగ్గట్టు సాంగ్స్ అనేవి ప్లే అవుతాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని ఉంది కదా, ఇదైతే డిసేబుల్ లో ఉంది నాకు. ఎందుకు అంటే స్టార్టింగ్ లో జెమినై అసిస్టెంట్ ని సెట్ చేసుకున్నా కదా, అది సెట్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫంక్షన్ పనిచేయదు. అసలు ఈ ఫీచర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, మీరు ఒక కెఫేకి వెళ్ళారు, కెఫేలో బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ వస్తూ ఉంటుంది కదా, ఆ మ్యూజిక్ కి తగ్గట్టు మీ ఇయర్ బడ్స్ లో సౌండ్ అనేది తగ్గిపోతుంది, అడ్జస్ట్ అవుతుంది. నెక్స్ట్ కిందకి వెళ్తే ఈక్వలైజర్ సెట్టింగ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. మనకి జనరల్ గా ఈక్వలైజర్ లో ఓన్లీ 5 bands ఉంటాయి, బట్ XM6 నుంచి 10 bands సపోర్ట్ చేస్తాయి. సో మీరు మ్యూజిక్ అనేది ఎక్కువగా కస్టమైజ్ చేసుకోవచ్చు. నేను పర్సనల్లీ బేస్ ని అయితే ఫుల్ లో పెట్టుకుంటాను. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి అడాప్టివ్ సౌండ్ కంట్రోల్. మీరున్న ప్రదేశాన్ని బట్టి మీ ఇయర్ బడ్స్ అనేవి నాయిస్ క్యాన్సిలేషన్ 100% లో ఉండాలా, లేదంటే ట్రాన్స్పరెన్సీ మోడ్ ఆన్ చేయాలా అని చెప్పి ఆటోమేటిక్ గా డిసైడ్ చేస్తుంది. ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ లో ఎక్కువగా మ్యూజిక్ వస్తుంది అనుకోండి, ఫుల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తుంది.
లేదు నేను రన్నింగ్ కానీ వాకింగ్ కానీ వెళ్ళాను అనుకోండి, యాంబియంట్ సౌండ్ ని యాక్టివేట్ చేస్తుంది. సో దట్ మీ చుట్టుపక్కల కార్ కానీ మనుషులు కానీ నడుస్తుంటే ఆ సౌండ్స్ వరకే వినిపిస్తాయి. సో నేనైతే ఆ ఫీచర్ కూడా టోన్ ఆన్ చేసుకున్నాను. నెక్స్ట్ కనెక్టివిటీలోకి వెళ్తే ఇయర్ బడ్స్ ని మనం 2 డివైజెస్ కి ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఒకటేమో సామ్సంగ్ ట్రైఫోల్డ్ కనెక్ట్ చేశాను, ఇంకొకటి తర్వాత ఐఫోన్ కి కనెక్ట్ చేసుకుంటాను. మనం ఇయర్ బడ్స్ ని ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ ఎకో సిస్టమ్ రెండిట్లోనూ యూస్ చేసుకోవచ్చు. అన్ని ఫీచర్స్ పనిచేస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డివైస్ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ నుంచి మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవచ్చు, లేదు అంటే మీ కంట్రోల్స్ ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కంట్రోల్స్ లోకి వెళ్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి క్విక్ యాక్షన్స్ కానీ ambient సౌండ్ ఫీచర్స్ కానీ అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్స్ పనిచేస్తాయి. రైట్ సైడ్ వచ్చేసి ప్లేబ్యాక్ కంట్రోల్స్ ని యూస్ చేసుకోవచ్చు. దీంట్లోకి వెళ్ళి మీరు కావాలంటే ఇది చేంజ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే ఇంతే ఉంచేస్తున్నాను. ఒక్కసారి ట్యాప్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ టు ambient లోంచి నాయిస్ క్యాన్సిలేషన్, డబుల్ ట్యాప్ కానీ ట్రిపుల్ ట్యాప్ కానీ మీరు దేనికైనా అసైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బ్యాక్ వెళ్తే ఇక్కడ చూడొచ్చు క్విక్ యాక్సెస్ సెట్టింగ్స్ అని ఉంటాయి. దీంట్లోకి వెళ్ళి డబుల్ ట్యాప్ ట్రిపుల్ ట్యాప్ ఫీచర్స్ ని ఇక్కడ అసైన్ చేసుకోవాలి. నేను డబుల్ ట్యాప్ కి మ్యూజిక్ పెట్టుకున్నాను. ఇది ఓన్లీ మనకి లెఫ్ట్ ఇయర్ బడ్ కి మాత్రమే పనిచేస్తుంది. సో బ్యాక్ వెళ్ళి ఇక్కడ డబుల్ ట్యాప్ లో చూస్తున్నారు కదా యూట్యూబ్ మ్యూజిక్ సెలెక్ట్ అయింది. ఒకసారి డబుల్ ట్యాప్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా యూట్యూబ్ యాప్ ఓపెన్ అయ్యి ప్లే అవటం కూడా స్టార్ట్ అయింది. అండ్ రైట్ సైడ్ విషయానికి వెళ్తే ఓన్లీ ప్లే బ్యాక్ కంట్రోల్స్ మాత్రమే ఉంటాయి. అంటే సో ఇది వచ్చేసి రైట్ ఇయర్ బడ్. ఒకసారి ట్యాప్ చేస్తే సాంగ్ పాస్ అయింది, డబుల్ టైమ్స్ ట్యాప్ చేస్తే సాంగ్ స్కిప్ అయింది, ట్రిపుల్ టైమ్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్ ప్లే అయింది. అదే మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయాలి అనుకుంటే ఇయర్ బడ్స్ మీద వాల్యూమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ కూడా చేయొచ్చు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్యాప్ చేయాలి. రైట్ దాని మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్యాప్ చేస్తే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. అదే మీరు లెఫ్ట్ దాని మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్యాప్ చేస్తే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా సెట్టింగ్ ఇక్కడ ఉంటుంది, లోయర్ ద వాల్యూమ్ ఆర్ ఇంక్రీజ్ ద వాల్యూమ్. ఇయర్ బడ్స్ మీద జెస్టర్ ఫీచర్స్ కూడా పనిచేస్తాయి. ఇప్పుడు మీకు ఇన్కమింగ్ కాల్ వస్తుంది, హెడ్ కనుక మీరు ముందుకి వెనక్కి ఊపితే కాల్ ఆన్సర్ అవుతుంది. అదే ఇన్కమింగ్ కాల్ వస్తున్నప్పుడు లెఫ్ట్ టు రైట్ ఊపారు అనుకోండి కాల్ డిక్లైన్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ది సౌండ్ క్వాలిటీ, దీంట్లో మనకి డ్యూయల్ ప్రాసెసర్ సిస్టమ్ అయితే యూస్ చేస్తున్నారు. QN3E చిప్ సెట్ ని అండ్ ఆల్సో ప్రాసెసర్ V2 అయితే యూస్ చేస్తున్నారు. సో మనకి 24 బిట్ ఆడియో ప్రాసెసింగ్ నుంచి 32 బిట్ ఆడియో ప్రాసెసింగ్ అయితే మనకి ఈ ఇయర్ బడ్స్ అయితే అప్గ్రేడ్ చేశారు. సో మీకు ప్రీమియం సౌండ్ క్వాలిటీ అనేది వినిపిస్తుంది. మిడ్స్ అండ్ హైస్ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. దీంట్లో మనకి 8.4mm డ్రైవర్స్ అయితే యూస్ చేస్తున్నారు. సో మీరు XM5 తో కనుక కంపేర్ చేసుకుంటే మీకు ఒక 20% సౌండ్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. జనరల్ గా XM5 లో 5 బ్యాండ్ కస్టమ్ ఈక్వలైజర్ సెట్టింగ్ ఆప్షన్స్ ఉంటే XM6 లో 10 బ్యాండ్ కస్టమ్ ఈక్వలైజర్ సెట్టింగ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. నేనైతే ఎయిర్పాడ్స్ ప్రో 3 ని కూడా యూస్ చేస్తాను. ఎయిర్పాడ్స్ లో ఏమవుతుందంటే బ్యాలెన్స్డ్ సౌండ్ క్వాలిటీ అనేది వస్తుంది అండ్ ఆల్సో ఈక్వలైజర్ సెట్టింగ్స్ ఉండవు. బట్ మనకి XM6 లో 10 బ్యాండ్ కస్టమ్ ఈక్వలైజర్ సెట్టింగ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. సో మీకు మిడ్స్ ఎంత కావాలి, హైస్ ఎంత కావాలి, బేస్ ఎంత కావాలి క్లియర్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో క్లియర్ అండ్ డీటెయిల్డ్ మ్యూజిక్ కావాలి అనుకుంటే మీకు XM6 లో అవైలబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ది నాయిస్ క్యాన్సిలేషన్, ఈ ఇయర్ బడ్స్ లో సెకండ్ బెస్ట్ ఫీచర్ వచ్చేసి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. సో దీంట్లో మీరు XM5 తో కనుక కంపేర్ చేస్తే 25% ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది ANC పరంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో బెటర్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం దీని డిజైన్ కొంచెం చేంజ్ చేశారు కాబట్టి ఇయర్ బడ్స్ ని పెట్టుకోగానే మీకు ఐసోలేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అది ఇంకా బెటర్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో ఇయర్ బడ్స్ లో మనకి ఒక ఎక్స్ట్రా మైక్రోఫోన్ అనేది ఈచ్ ఇయర్ బడ్ కి యాడ్ అవుతుంది. సో నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఇంప్రూవ్ అవడానికి ఇది హెల్ప్ చేస్తాయి అనమాట. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే 88% ఆఫ్ నాయిసెస్ అన్ని రెడ్యూస్ చేస్తుంది. ఎస్పెషల్లీ లో అండ్ నాయిస్ ఉంటాయి కదా, లైక్ ఎయిర్ కండిషన్ కానీ కీబోర్డ్ మీద టైప్ చేసేటప్పుడు కానీ నాయిస్ వస్తూ ఉంటాయి. ఇలాంటి నాయిస్ అయితే 100% రెడ్యూస్ చేస్తుంది. ఎయిర్ పాడ్స్ వచ్చేసి 90% ఆఫ్ నాయిస్ ని క్యాన్సిల్ చేస్తుంది. XM6 వచ్చేసి 88%, జస్ట్ లైక్ 2% అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ విత్ సౌండ్ క్వాలిటీ కావాలంటే ఓన్లీ 3 ఆప్షన్స్ ఉన్నాయి మార్కెట్ లో. ఫస్ట్ వచ్చేసి బోస్, సోనీ అండ్ యాపిల్ ఎయిర్ పాడ్స్. నెక్స్ట్ కమింగ్ టు ది ట్రాన్స్పరెన్సీ మోడ్, నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ని యూస్ చేస్తే ట్రాన్స్పరెన్సీ మోడ్ అనేది హెల్ప్ అవుతుంది అవుట్ సైడ్ నాయిస్ ని క్లియర్ గా వినపడటానికి. ఈ డివైస్ లో ట్రాన్స్పరెన్సీ మోడ్ అనేది ఓకేగా ఉంటుంది. రోబోటిక్ వాయిస్ ఇంకా వినిపిస్తుంది, న్యాచురల్ గా లేదు. మీకు TWS లో కానీ ఓవర్ ద హెడ్ ఫోన్స్ లో కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రాన్స్పరెన్సీ మోడ్ ఫీచర్స్ కావాలి అంటే యూ హ్యావ్ టు గో విత్ ఎయిర్పాడ్స్ ప్రో ఆర్ ఎయిర్పాడ్ మ్యాక్స్. యాపిల్ వాళ్ళు మైక్రోఫోన్ లోను ట్రాన్స్పరెన్సీ మోడ్ లోను టాప్ నాచ్ లో ఉన్నారు, కొంచెం బీట్ చేయడం అనేది కష్టం. XM6 లో XM5 తో కంపేర్ చేసినప్పుడు బెటర్ గా ఉంది, బట్ ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు యాపిల్ వాళ్ళని బీట్ చేయాలి అంటే. నెక్స్ట్ కమింగ్ టు ది మైక్రోఫోన్ క్వాలిటీ, ఈ ఇయర్ బడ్ లో మనకి 4 మైక్రోఫోన్స్ అయితే ఉంటాయి. మీరు కనుక సైలెంట్ రూమ్ లో ఫోన్ కాల్స్ తీసుకుంటే వాయిస్ అనేది ఇలా వినిపిస్తుంది. అదే మీరు కొంచెం ట్రాఫిక్ లో ఉండి కాల్స్ తీసుకుంటే వాయిస్ అయితే ఇలా వినిపిస్తుంది. వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. లాస్ట్ 3 అవర్స్ నుంచి అయితే నేను ఇయర్ బడ్స్ ని పెట్టుకునే యూజ్ చేస్తున్నాను. ఇయర్స్ లోపల ఎక్కువసేపు ఇయర్ బడ్స్ ని పెట్టుకొని యూజ్ చేస్తే మాయిశ్చర్ అనేది ఫామ్ అవుతుంది, దట్స్ వెరీ కామన్. వెంటిలేషన్ కూడా ఇయర్ బడ్స్ లో బెటర్ గా అప్గ్రేడ్ చేశారు. చల్లటి బ్రీత్ ఇయర్స్ లోపలికి వెళ్తున్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. సో లాంగ్ టైం యూజ్ చేసుకునే వాళ్ళకి కూడా ఇయర్ బడ్స్ కంఫర్టబుల్గా ఉంటాయి.
నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ లైఫ్, మనం విత్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ ఈ ఇయర్ బడ్స్ వచ్చేసి 8 అవర్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. విత్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ 12 అవర్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. నేను జనరల్ గా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ని ఆఫ్ చేసే యూజ్ చేసుకుంటాను. ఎందుకు అంటే ఇందాక చెప్పాను కదా, ఈ బడ్స్ డిజైన్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ని ఆన్ చేయకపోయినా కూడా మొత్తం ఐసోలేషన్ లో ఉంటుంది. నేనుండే లొకేషన్ లో నాకు అంత యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అవసరం రాలేదు. సో నేను ఆఫ్ చేసి యూజ్ చేసుకుంటే నాకు 12 to 13 అవర్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే వచ్చింది. మీరు కేస్ యూజ్ చేస్తే మీకు ఒక 24 అవర్స్ ఆఫ్ ఎక్స్ట్రా బ్యాటరీ లైఫ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. 8 అవర్స్ అని క్లెయిమ్ చేస్తున్నారు కానీ జనరల్ గా యూజ్ చేస్తే ఒక 9 అవర్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ కూడా వస్తుంది. సో ఈ డివైస్ లో నాకు నచ్చిన ఫీచర్స్ వచ్చేసి ఆబ్వియస్లీ సౌండ్ క్వాలిటీ విత్ ఎక్స్ట్రా బేస్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, బ్యాటరీ లైఫ్. నచ్చని ఫీచర్స్ వచ్చేసి ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. సెకండ్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ అండ్ మైక్ క్వాలిటీని అయితే ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. కాంపిటీషన్ అనేది కొంచెం హై లెవెల్లో ఉంది. ఈ డిపార్ట్మెంట్ లో ఇంప్రూవ్మెంట్స్ అనేది ఇంకా కావాలి. సో ఈ డివైస్ ఎవరికి పర్ఫెక్ట్ గా ఉంటుందని అడిగితే కనుక, మీరు కనుక యాపిల్ ఎకో సిస్టమ్ లో లేకుండా ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేస్తూ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ క్వాలిటీ కావాలి అనుకుంటే ఈ డివైస్ ని చూస్ చేసుకోవచ్చు. ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఎక్స్పెన్సివ్ డివైస్, బట్ మీరు అఫోర్డ్ చేయగలిగితే గో ఫర్ ఇట్. యాపిల్ ఎకో సిస్టమ్ లో ఏమవుతుందంటే ఎయిర్ పాడ్స్ అనేవి ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయి. లైక్ కనెక్టివిటీ ఇన్స్టెంట్ గా కనెక్ట్ అవుతుంది, వెరీ గుడ్ సౌండ్ క్వాలిటీ, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, బ్యాటరీ లైఫ్. వీటితో పాటుగా యాపిల్ వాళ్ళు ఎకో సిస్టమ్ లో లాక్ చేయడానికి హెల్త్ ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. హియరింగ్ ఎయిడ్ సపోర్ట్ ఉంటుంది, ఇయర్ ప్రొటెక్షన్ ఫీచర్ ఉంటుంది, అండ్ ఆల్సో హార్ట్ రేట్ ఫీచర్ కూడా యాడ్ చేశారు. సో ఇలా హెల్త్ ఫీచర్స్ ని, వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ క్వాలిటీని రెండింటిని కలిపి యాపిల్ ఎకో సిస్టమ్ లో ఎయిర్ పాడ్స్ అనేవి ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయి. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.